ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాము. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లను ప్రతిదీ కూడా చర్చిద్దాం. ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. బైకి బై మార్కులు రావడానికి గ్రామర్ పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. వాటికి సంబంధించినవి కూడా పీడిఎఫ్ నేను అందిస్తా. ఈ వీడియోలో సిలబస్ని అట్లాగే ప్రతి సిలబస్లో ఉన్నటువంటి సమ్మరీల ఎక్స్ప్లెనేషన్లను A to Z చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు అట్లాగే అన్ని కాలేజీలకు ఈ వీడియో యూస్ఫుల్ కావడం జరుగుతుంది. డ్యామ్ షూర్ క్వశ్చన్లు వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయ్యే విధంగా, మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా వస్తుంది. సిలబస్ అనేటటువంటిది మొదట చర్చించుకున్నట్లయితే 3 యూనిట్లు ఉంటుంది. ప్రతి యూనిట్లో పోయము, ప్రోజు, ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, గ్రామర్, అడిషనల్ రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ విధంగా ఇన్ని సెక్షన్లుగా ఉండడం జరుగుతుంది. ఈ 8 సెక్షన్లకు సంబంధించి ప్రతి యూనిట్లో కామన్గా ఉంటాయి. ప్రోజ్, పోయము, అడిషనల్ రీడింగ్కి సంబంధించి మొత్తం 9 లెసన్లని ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా ఒక్కొక్క 5 మినిట్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఒక 35-40 మినిట్స్ ఉండేటటువంటి వీడియో. చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంత కష్టపడి 40 మినిట్స్ రికార్డ్ చేయడం, వాటి పీపీటీలు చేయడం అంటే చాలా కష్టం. దీనికి సంబంధించినటువంటి లెసన్ల ఎక్స్ప్లెనేషన్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మిగతా ఛానల్స్ మాదిరి కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్ కాకుండా ప్రతి లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసి అన్నిటి మీద సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ వచ్చిన తర్వాత నా సొంత పీపీటీలతో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడు మొదట సిలబస్లో ఉన్నటువంటి ప్రోజ్, పోయం, ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటికి కూడా క్వశ్చన్లు అనేటటువంటి ఎట్లా గుర్తించాలనేటటువంటిదే బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ని గుర్తించడం అని నేనే చెప్పినా కదా, ఆ టాపిక్ని గుర్తించడమే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎట్లా వస్తుంది అనేటటువంటిది ఇందులో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి వస్తుంది కదా. పార్ట్ బిలో వచ్చేటటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా 6 ఆప్షన్తో ఉంటాయి కదా. పోయం ఒక క్వశ్చన్, ప్రోజ్ ఒక క్వశ్చన్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 విధంగా సీక్వెన్స్లోనే వస్తాయి. మీరు లెసన్ నేమ్, ఆథర్ నేమ్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. సమ్మరీ రాసేటప్పుడు అబౌట్ ది ఆథర్ రాసి సమ్మరీలో కొంచెం ఇంపార్టెంట్ కీవర్డ్స్ నేను చెప్తే అక్కడక్కడ వాటిని బోల్డ్ చేస్తూ హైలైట్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి. అడిషనల్ రీడింగ్కు మటుకు మీరు అబౌట్ ది ఆథర్ ఏం రాయలేదు. అన్ని ఆర్టికల్స్కి సంబంధించినటువంటి 3 ఆర్టికల్స్ అవన్నీ కూడా, ఒకటి బిజినెస్లో, ఒకటి టెక్నికల్లో, ఇంకొకటి ట్రెడిషన్స్ మన కల్చర్లో, 3కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అడిషనల్ రీడింగ్కి సంబంధించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని కూడా చూడండి. వీటన్నిటికి సంబంధించినటువంటి సమ్మరీలకు సంబంధించి పీడిఎఫ్ని ఒకసారి చూస్తే మీకు మంచి అవగాహన వస్తుంది. ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు వాటి ఆన్సర్లను సీక్వెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యూనిట్ 1 నుంచి పోయట్రీ పాఠ్యాంశం ఓజిమాండియస్. ఈ లెసన్ని పిబి షెల్లీ గారు రచించడం జరిగింది. పెర్షిబేషి షెల్లీ. పిబి షెల్లీ గారి గురించి అబౌట్ ది ఆథర్ నేర్చుకొని సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి. సమ్మరీలో ఒక 3 క్యారెక్టర్సే ఉంటాయి. సింపుల్గా ప్రధానంగా చెప్పాలంటే 1 క్యారెక్టరే ఉంటుంది. మీరు ఈ స్పీకరే, అది కూడా ఈజీగా రాయడానికి ఆస్కారం ఉన్నటువంటి లెసనే. ఓజిమాండియస్కి సంబంధించి భయపడాల్సినటువంటి పని లేదు. ఓజిమాండియస్ అంటే ఏం లేదు, ఒక రాజుకు సంబంధించినటువంటి విగ్రహం. ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజు విగ్రహాన్ని, అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి, ఓజిమాండియస్ విగ్రహాలని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే ఓజిమాండియస్కి సంబంధించినటువంటి కంటెంట్ కంటే ముందు పిబి షెల్లీ గారి గురించి తెలుసుకుందాం. పిబి షెల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంగ్లీష్ పోయట్లలో రొమాంటిక్ జోనర్లో రచనలు చేసినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. పెర్షిబేషి షెల్లీ వాజ్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయట్ ఫ్రమ్ ద ఎర్లీ 19th century. 19వ శతాబ్దం ప్రారంభంలో కంప్లీట్గా ఇంగ్లీష్ పోయిట్లలో 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయితల్లో ఒకరనమాట. ఈ మోడల్లో కొంచెం గుర్తుపెట్టుకోండి, అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటివి రొమాంటిక్ జోనర్లో రాయడం జరిగిందని చెప్పి ఒక లైన్ గుర్తుపెట్టుకున్నాను సరే. ఈ లెసన్కి సంబంధించినటువంటిది మీరు కంటెంట్ని రాయడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇందులో ఈ ఏం మేజర్ థీమ్ ఉంది అనేటటువంటిది ఒకసారి చర్చించుకున్నట్లయితే, సమ్మరీ చెప్పే ముందు ఒక ఈజిప్షియన్ కింగ్ రామ్సెస్ II అనేటటువంటి పర్సన్ విగ్రహమే ఓజిమాండియస్ అనమాట. ఓజిమాండియస్ విగ్రహము ఒక ఎడారి ప్రాంతంలో సివిలైజేషన్, నాగరికత పెరుగుతున్న కొద్దీ అక్కడ ఎడారి ప్రాంతం ఏర్పడి విగ్రహం అనేటటువంటిది ముక్కలై పడిపోయి ఉంటుంది. అక్కడ మనుషులు ఎవరు లేకుంటారు. కొంతమంది ట్రావెలర్స్ వెళ్ళి చూస్తుంటారు కదా అక్కడక్కడ టూరిస్ట్ ప్లేస్లని. అట్లా ఒక ట్రావెలర్ ఓజిమాండియస్ విగ్రహం దగ్గరికి వెళ్ళిండనమాట. వెళ్ళి అది ముక్కలై చూస్తుంటే ఇప్పటికీ ఇంత పెద్ద విగ్రహము ఇట్లా పడిపోయిందంటే ఆ విగ్రహాన్ని పెట్టినప్పుడు అతను ఎంత గొప్ప కీర్తిలో ఉనింటాడు, ఎంత గొప్ప పొజిషన్లో ఉనింటాడు, ఉన్నందుకే ఇంత పెద్ద విగ్రహం పెట్టగలిగింటాడు. అన్ని వందల సంవత్సరాల క్రితం అతను ఎన్ని శాసనాలు వేసుకుని ఉంటాడు, ఎన్ని పుస్తకాలు రాచించుకుని ఉంటాడు, తనకంటూ శాసనాలు ఎన్నున్నా సరే తన విగ్రహమే ఇప్పుడు చెల్లా చెదరైపోయింది. కీర్తి అనేటటువంటిది మనం సంపాదించినటువంటి ఆస్తులు, పేరు, ప్రతిదీ
చివరి వరకు పర్మనెంట్ ఏది ఉండదు అనేటటువంటిదే ఒజిమాండియస్ అనమాట. ట్రావెలర్కు సంబంధించినటువంటి ఆ కంటెంట్ నుంచి స్పీకర్ ఇన్స్పైర్ అయ్యి స్పీకర్ ఒజిమాండియస్ విగ్రహం గురించి రాస్తాడనమాట. అంతే, ఏం లేకుంటుంది ఇందులో. మేజర్ థీమ్ అనేటటువంటిది కూడా కింగ్ రామ్సెస్ టూకి సంబంధించి ఆ ఒజిమాండియస్ విగ్రహానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ద మేజర్ థీమ్ బిహైండ్ ద పోయం ఒజిమాండియస్ ఈజ్ దట్ ఆల్ పవర్స్ ఈజ్ టెంపరీ నో మ్యాటర్ హౌ ప్రైడ్ఫుల్ ఆర్ టైరానికల్ ఏ రూలర్. ఎవరైతే ఆల్ పవర్స్ ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా టెంపరీనే అని ఈ పోయం వెనుకున్నటువంటి కథ బిహైండ్ ద పోయం ఒజిమాండియస్ ఈజ్ దట్ ఆల్ పవర్స్ ఈజ్ టెంపరీ అని చెప్తుందనమాట. దీనికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్తుందంటే బై రిఫరింగ్ టు ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఏ స్టాచ్యూ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్ రామ్సెస్ టూకి సంబంధించినటువంటి ఒజిమాండియస్ విగ్రహం నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకు స్పీకర్ ఈ థీమ్ని ఈ లెసన్ని ఈ పోయట్రీగా చెప్తున్నమాట. అయితే ఒజిమాండియస్ విగ్రహం అనేటటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక ఎడారి ప్రాంతంలో ఉంది. ఎడారి ప్రాంతంలో ఉండి అది ముక్కలై పడిపోయిందనమాట. అక్కడ దెర్ ఈజ్ నథింగ్ అరౌండ్ ద స్టాచ్యూ చుట్టూ ఎవరు లేరు. నో కింగ్డమ్, నో పీపుల్, నో వర్క్స్ బీ ప్రౌడ్ ఆఫ్. అక్కడ గొప్పగా చెప్పుకోవడానికి, ప్రౌడ్గా చెప్పుకోవడానికి రాజ్యము లేదు, ప్రజలు లేరు, అతనికి సంబంధించినటువంటి రచనలు లేవు, శాసనాలు లేవు, ఏమి లేవు. మెయిన్ ఇంపార్టెంట్ లైన్ చూడండి ఇది. మీరు సమ్మర్ రాసేటప్పుడు కూడా ఇట్లాంటివన్నిటిని హైలైట్ చేస్తూ బోల్డ్ చేసి కింద అండర్లైన్ చేయండి. అక్కడ ప్రజలు లేరు, ఎవరు లేరు, నథింగ్, అక్కడ ఎవరు లేరు. ఆల్ పవర్స్, అతనికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ పోయినాయి, టెంపరీగానే ఉన్నాయి. ఆ విగ్రహం కూడా పడిపోతుంది అనేటటువంటి అంశం. ఆ విగ్రహాన్ని, ఒరిజినల్ విగ్రహాన్ని బ్రిటిష్ మ్యూజియంలో పెట్టింటారు. మీరు యూట్యూబ్లో కూడా వీడియోలు చూడొచ్చు, చాలా వీడియోలు ఉంటాయి అట్లా. ద పోయం మేక్స్ అస్ థింక్ అబౌట్ ద ఐడియా ఆఫ్ లెగసీ. ప్రతి వ్యక్తి యొక్క గౌరవం, మర్యాదలు, ప్రతిష్టలు ఒకప్పుడు ఉన్నటువంటివి అన్నీ కూడా అన్నీ పోతాయి అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. అతనికి సంబంధించినటువంటి ఏ మెమొరీ లేకుండా, పీపుల్స్ లేకుంటారు, నో కింగ్డమ్, నో పీపుల్, నో వర్క్స్, ప్రౌడ్ ఆఫ్ అని చెప్పి అతనికి సంబంధించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అది ఎవరైనా సరే, ఒక బిజినెస్లో కానీ, ఒక ఏదైనా రాజకీయంలో కానీ, ఒక పుస్తకం రాసిన రైటర్గా కానీ, కొన్నాళ్ళ తర్వాత అతని రచనలు సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ఉంటాయి అది అని చెప్పడం, అదంతా కాదు, అంతా మర్చిపోతుంటారు అనేటటువంటి కంటెంటే, అంతా టెంపరీ అనేటటువంటి చెప్పడమే ఒజిమాండియస్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ద పోయం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వార్నింగ్. ఇది నార్మల్గా ఏమని చెప్తుందంటే హ్యూమన్ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి మనుషులు సాధించినటువంటి విజయాలు ఉంటాయి కదా, ఆ విజయాలన్నీ కూడా అన్నీ టెంపరీనే అనేటటువంటి అంశం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అకంప్లిష్మెంట్స్ అంటే విజయాలు అంటే ఒక వ్యక్తి పుస్తకం రాసి విజయం సాధించవచ్చు, ఒక వ్యక్తి కింగ్డమ్ని గెలిచి విజయం సాధించవచ్చు, ఇంకొక వ్యక్తి ఇన్నోవేషన్ చేసి విజయం సాధించవచ్చు. కానీ ఎప్పటికైనా అదంతా మర్చిపోతారు ఖచ్చితంగా అనేటటువంటిదే ఈ పోయం వార్నింగ్ ఇస్తూ మనకు చెప్పడం జరుగుతుంది. మీకు కంక్లూజన్లో కూడా అదే ఉంటుంది. పిబి షెల్లీ గారు చెప్పేటటువంటిది ఇక్కడ మేజర్ థీమ్ అనేటటువంటిది బిహైండ్ ద పోయం ఆల్ పవర్స్ టెంపరీ అనేటటువంటి కంటెంట్ని మీరు కొంచెం ఎక్కువ రాయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటికి సంబంధించి తెలుగులో కూడా మీరు చదువుకోవాలనుకుంటున్నంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. విగ్రహం చుట్టూ ఏమీ లేదు, రాజ్యం లేదు, ప్రజలు లేరు, గర్వించదగిన పనులు లేవు అనేటటువంటిది ఒజిమాండియస్ లెసన్ అనమాట. ప్రోజ్ నుంచి మరో పాఠ్యాంశం ద లాటరీ టికెట్ అనేటటువంటి లెసన్ యాంటోన్ చెకోవ్ గారు రాయడం జరిగింది. చాలా సింపుల్ పాఠ్యాంశమే. ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగినటువంటి లాటరీ టికెట్ వల్ల జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటిది ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది అనమాట. నార్మల్గా లాటరీ టికెట్ అంటే ఎట్లా ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక టికెట్ని మనం కొంత అమౌంట్ పెట్టి పర్చేజ్ చేసుకుంటున్నంటే ఆ నెంబర్ సిరీస్లో మనం విన్ అవుతున్నంటే బిగ్ అమౌంట్ వస్తుంది. చాలామంది అట్లా కడితే అందులో మన నెంబరు డ్రా తీస్తే మనకు బిగ్ అమౌంట్ వస్తుంది అనే కంటెంట్ ఉంటుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఒక భార్య లాటరీ టికెట్ కట్టింటుంది. దానికి సంబంధించినటువంటి సిరీస్ డీటెయిల్స్ ఎవరు విన్నర్ అనేది ఒక న్యూస్ పేపర్లో వస్తే దాన్ని భర్త చూసింటాడు. చూసి మొదట వాళ్ళకే వచ్చిందని అనుకుంటాడు, కానీ తర్వాత వాళ్ళకి రాలేకుంటుంది అనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిందనే మూమెంట్లో వాళ్ళిద్దరు పడేటటువంటి సంఘర్షణ, వాళ్ళిద్దరు లాటరీ టికెట్ నుంచి ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేటటువంటి భావననే ప్రజెంట్ లెసన్ ద లాటరీ టికెట్ విచ్ వాజ్ రిటర్న్ బై యాంటోన్ చెకోవ్ అని చెప్పుకోవచ్చు. యాంటోన్ చెకోవ్ వాజ్ ఏ రష్యన్ ప్లే రైట్, రష్యాకు సంబంధించినటువంటి నాటక రచయిత అండ్ షార్ట్ స్టోరీ రైటర్, చిన్న కథల రచయిత. ఈ వాజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. ఇతను వృత్తిరీత్యా ఎవరైతే యాంటోన్ చెకోవ్ ఉన్నాడో డాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి రష్యాలో. అట్లాగే
He was a doctor by profession. Chekhov's plays short stories usually do not deals with complex ideas or plots. ఇతని రచనలన్నీ కూడా నార్మల్గా చిన్న చిన్న అంశాలతో కూడుకొని పెద్ద అంశాలని డీల్ చేస్తూ రష్యన్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి కథలుగా సింప్లిమాటిక్ మేనర్లో ఉంటాయని చెప్పి మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. అబౌట్ ది ఆథర్లో ఈ మాత్రం నేర్చుకున్నాను సరే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ 4-5 ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సమ్మరీలో మీకు 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇక్కడ ఐవాన్ డిమిస్ట్రిచ్ అనేటటువంటి పర్సన్ హస్బెండ్, వైఫ్ మాషా అనేటటువంటి పర్సన్. వీళ్ళిద్దరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఎక్కువ డబ్బులు ఏం లేకుంటాయి. అయితే భార్య మాషా అనేటటువంటి పర్సన్ లాటరీ టికెట్ కట్టింటుంది. లాటరీ టికెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ అయినప్పుడు ఆ న్యూస్ పేపర్లో వచ్చిందా రాలేదా అనేటటువంటి సిరీస్ వాళ్ళు చూస్తున్నారు అనమాట. చూస్తే భర్త ఆ సిరీస్ని చూసిండు. 9499 అనేటటువంటి సిరీస్లోనే విన్నర్ అనేటటువంటిది చూసిండు. అయితే ఖచ్చితంగా మా భార్యనే మాషానే గెలిచింటుందని అనుకుంటాడు. అనుకొని వాళ్ళిద్దరూ ఆ లాటరీ టికెట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందంటే 75,000 రూబుల్స్ వస్తాయి. రష్యాలో రూబుల్స్ ఉంటాయి కదా, మన ఇండియాలో రూపీస్ ఉన్నట్లు రష్యాలో రూబుల్స్ ఉంటాయి అనమాట. దాని నుంచి ఆ రూబుల్స్ని మనం ఏమేమి చేయాలి అనేటటువంటి కంటెంట్తో వాళ్ళు ఎక్కువ ప్లాన్స్ చేసుకుంటారు. మొత్తం 75,000 రూబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక 25,000 ఇంత, ఒక 40,000 ఇట్లా, ఒక 10,000 ఇట్లా పెట్టాలి, ఒక 25,000 ఇట్లా పెట్టాలి అని అనుకుంటారు. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, వేరే వేరే కంట్రీలకు వెళ్ళాలనుకుంటారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకోవాలనుకుంటారు, వాళ్ళ ఫర్నిచర్ని, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటారు. ఈ కంటెంట్లలో ఆ విన్నర్ అనేటటువంటి పర్సన్ 949946 అనేటటువంటి పర్సన్ ఉండింటాడు అనమాట. అయితే వీళ్ళ నెంబర్ ఏంది 949926. అక్కడ విన్నర్ ఎవరు 949946 విన్నింటాడు అనమాట. ఇక్కడ ఆ విన్నర్ కన్నా ముందే ఆ న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ ఎట్లుంటుందంటే, ఒకవేళ నా భార్య గెలిచి ఇప్పుడు డబ్బులు 75,000 వస్తాయి, ఆమె బయటికి వెళ్ళాలనుకుంటే ఆమె పర్మిషన్ నేను తీసుకోవాలనా, ఆమె చేతుల్లో నేను ఉండాలనా, ఆమె డబ్బులకు నేనెందుకు తినాలి అనేటటువంటి కంటెంట్ అందరూ ఇద్దరు భార్యాభర్తలు సెల్ఫిష్గా ఫీల్ అవుతారు. నా డబ్బులు అతనికి ఎందుకు ఇవ్వాలని ఆమె డబ్బులు నేను ఎందుకు తినాలని ఇతను. ఆ డబ్బులు ఒకవేళ ఇన్ కేసు వస్తే వాళ్ళు ఏం ప్లాన్ వేసుకుంటారు, ఒక 10,000 రూబుల్స్ని ఎక్స్పెన్సెస్ కోసం, ఒక 40,000 రూబుల్స్ని బ్యాంక్ డిపాజిట్ కోసం, ఒక 25,000 రూబుల్స్ని ప్రాపర్టీల కోసము పెట్టుకోవాలని అనుకుంటారు అనమాట. ఇది ఖచ్చితంగా ఈ పదాలను ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, టూరింగ్ చేయాలి, అట్లాగే ఎక్స్పెన్సెస్, బ్యాంక్ డిపాజిట్స్, ప్రాపర్టీస్ అన్ని డీటెయిల్స్ గురించి రాయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు లగ్జరీ డ్రీమ్స్ పొందింటారు, కానీ అక్కడ విన్నర్ అనేటటువంటి పర్సన్ 949946 గెలిచింటాడు. గెలిచిన తర్వాత వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్ కాకన్నా ముందే వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఒక లాటరీ టికెట్ వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత జీవితం ఎట్లా నాశనం అవుతుంది అనేటటువంటి కంటెంట్ చెప్పడమే ద ప్రజెంట్ లెసన్ లాటరీ టికెట్ విచ్ వాజ్ రిటర్న్ బై ఆంటోన్ చెకోవ్ అని చెప్పుకోవచ్చు. మీరు తెలుగులో కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించి మీరు ఈజీగా రాయొచ్చు. వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, మాషా, ఐవాన్ డిమిస్ట్రిచ్ అనేటటువంటి పర్సన్. కన్జ్యూమర్స్ ఆఫ్టెన్ కెనాట్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగిటివ్ రివ్యూస్ మైట్ బీ ఫేక్స్ అనేటటువంటి సమ్మరీకి సంబంధించి ఆర్టికల్ చర్చిద్దాం. ఈ ఆర్టికల్ని షబ్నమ్ అజీమి గారు రచించడం జరిగింది. ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది కదా, షబ్నమ్ అజీమి ఫేక్ రివ్యూస్ ఇటువంటి నేమ్స్తో రావడం జరుగుతుంది అనమాట. అబౌట్ ది ఆథర్ ఒక లైన్ అట్లా నేర్చుకోండి, కానీ అబౌట్ ది ఆథర్ అనేటటువంటి హెడ్డింగ్ ఏం పెట్టకండి, జస్ట్ లైన్ ఒక రాయడానికి ప్రయత్నం చేయండి. షబ్నమ్ అజీమి గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, బిజినెస్ స్కూల్కు సంబంధించినటువంటి డాక్టర్ షబ్నమ్ అజీమి అని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్కి సంబంధించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ అంశాల మీద, బయట ఉండేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే మనం ఒక వస్తువుకు సంబంధించినటువంటి డిసిజన్ మేకింగ్ మీద ఇటువంటి అంశాల మీద చర్చించిందనమాట ఈ ఆర్టికల్లో. ఈ ఆర్టికల్కు సంబంధించి రివ్యూస్ మీద మాట్లాడడం జరిగింది. ఆ రివ్యూస్ అనేటటువంటిది ఎక్కడ వీళ్ళు పరిశోధించారు ఈ ఆర్టికల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే, చికాగో నగరంలో, అంటే అమెరికాలోని చికాగోలో ఒక 1600 రివ్యూస్ని 1600 హోటల్స్లలో చికాగోలో ఈ పరిశోధన చేయడం జరిగిందనమాట. ఈ రివ్యూలకు సంబంధించినటువంటిది అందులో అక్కడ 400 పీపుల్స్ని వాళ్ళ పర్సనల్ ఒపీనియన్లని తీసుకొని ఈ రివ్యూ చేయడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు బయటికి అవుట్ అవుతుంది అంటే, కంపెనీ నుంచి మార్కెట్లోకి వస్తుంది అంటే అది కొత్త వస్తువు అయితే దానికి అప్పుడే ఫేక్ రివ్యూస్ ఇవ్వడం,
ఇటువంటివి వీళ్ళు గమనించిందనమాట. ఏదైనా ఒక హోటల్ అయినా సరే, ఏదైనా సరే ఫేక్ డబ్బు నుంచి డబ్బులు ఇచ్చి ఫేక్ రివ్యూలు సృష్టించడం, ఇప్పుడు సినిమాలు అయినా సరే ఫేక్ రివ్యూలు ఇప్పించడం, న్యూస్ ఛానల్స్ చేత ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఫేక్ రివ్యూస్ ఉంటాయి. ఆ ఫేక్ రివ్యూస్ని మనం గుర్తించలేము. నెగిటివ్ రివ్యూస్ కూడా ఇప్పుడు మార్కెటింగ్కి ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి కంటెంట్ల మీద ఈ ఆర్టికల్ ఉంటుంది అనమాట. మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఈ ఆర్టికల్ అనేటటువంటిది రివ్యూస్ మీద రాయండి. అక్కడ మెన్షన్ చేయండి. ఒకటి చికాగో సంబంధించినటువంటి 1600 హోటల్స్ రివ్యూస్ అనేటటువంటిది ఒకటి. అట్లాగే అమెజాన్ మెకానికల్ ఒక ట్రక్లో రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో ఉండేటటువంటి వస్తువుల మీద చాలా వాటి మీద డిటెక్ట్ చేయడం, హోటల్స్కి సంబంధించినటువంటివి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి రివ్యూ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానికి అంత సీన్ లేకపోవడం, అంటే ఆ వస్తువుకు అంత కంటెంట్ లేకపోవడం, అక్కడ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం వర్క్ కాకపోవడం, రివ్యూని బట్టి మనం వస్తువు కొనడం, ఇటువంటివి ఫేక్గా ఉంటున్నాయి అనేటటువంటి అంశం అనమాట. ఈ కన్జ్యూమర్స్ అంటే కస్టమర్లు చాలా రకాలుగా మోసపోయే విధంగా ఈ రివ్యూస్ అనేటటువంటివి ఉండడం జరిగిందనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్గా మార్కెటింగ్ బోధిస్తున్నటువంటి షబ్నమ్ అజీమి గారు దీని గురించి రాయడం జరిగిందనమాట. ప్రతి దాంట్లో కూడా ఎస్పెషల్లీ ద బ్యాడ్ వన్స్, అట్లాగే ఏదైనా హోటల్కి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా రియల్ అని మనం నమ్ముతాం, కానీ అవన్నీ కూడా ఫేక్ రివ్యూస్ ఉంటాయి అనేటటువంటి అంశం మీద చర్చించడం జరిగింది అనమాట. ఫేక్ అయినటువంటి ప్రజలు సమీక్ష విశ్వసించేలా చేస్తుంది. బాగా సమీక్షించడం, చదవడం సులభం, దీర్ఘమైనది మరియు వివరంగా ఉంటే ప్రజలు దానిని విశ్వసించే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ కాడికి వద్దనంటే దాని ముందర పెద్ద పెద్ద బోర్డ్స్ అట్లా ఉంటే అది ఫేక్ అయినా సరే అందంగా ఉంటేనంటే దాన్ని మనం కొనడం, ఇట్లాంటివన్నీ కూడా ఫేక్ రివ్యూలకు సంబంధించినటువంటి కన్జ్యూమర్స్ ఆఫ్టర్ కెనాట్ డిటెక్ట్ ఏ ఫేక్ రివ్యూస్. కస్టమర్లు అనేటటువంటి పర్సన్లు వాటిని గుర్తించలేరు ఫేక్ రివ్యూస్. అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగిటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్. అట్లా చాలా ఫేక్ రివ్యూస్ ఉంటాయి అనేటటువంటి అంశాల మీద ఈ ఆర్టికల్ ఉంటుంది. పీపుల్స్ ట్రస్ట్కి సంబంధించి ఆ వస్తువుని కొనేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా రివ్యూస్ చూస్తారు, కానీ అందులో చాలా మటుకు ఫేక్ ఉంటాయని ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సమ్మరీ కూడా మీ సొంత మాటల్లో రాయొచ్చు. నెక్స్ట్ యూనిట్ నుంచి పోయట్రీ పాఠ్యాంశం మై లాస్ట్ డచెస్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే ఈ లెసన్ని రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు రాబర్ట్ బ్రౌనింగ్కి సంబంధించినటువంటి ఇమేజ్. రాబర్ట్ బ్రౌనింగ్ ఇంగ్లీష్ పోయట్ అండ్ ప్లే రైట్ అని చెప్పుకోవచ్చు, నాటక రచయిత, ఇంగ్లీష్ పోయట్. ప్రజెంట్ లెసన్ డొమెస్టిక్ మోనోలాగ్ సంబంధించి ఏకపాత్ర అభినయంతో ఉన్నటువంటి లెసన్. మోనోలాగ్ కంటెంట్లో చెప్పినటువంటి లెసన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే పోయిటరీలలో ప్రోజుల్లో ఇట్లాంటి మోనోలాగులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది ఒకటే లెసన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది. మీకు సిరీస్లో నెంబర్ వైజ్ 9th క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి ప్రోజ్ పోయిటరీ 10th క్వశ్చన్ ఇట్లా సిరీస్లోనే మై లాస్ట్ డచెస్ అనేటటువంటిది కూడా వస్తుంది. ఇందులో కూడా ఏం పెద్ద విషయం ఏమి లేఉంటుంది. మై లాస్ట్ డచెస్ అంటే ఇది ఒక కింగ్డమ్కి సంబంధించినటువంటి ఒక రాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మోనోలాగ్, ఏకపాత్ర అభినయం. డచెస్ అంటే భార్య, మై లాస్ట్ అంటే నా చివరి భార్య, అంటే అతని చివరి వైఫ్ గురించి ఏమో చెప్తుండు. దానికి సంబంధించినటువంటిదే ప్రజెంట్ లెసన్. అబౌట్ ది ఆథర్లో మీరు ఇంగ్లీష్ పోయట్, ప్లే రైట్ అని చెప్పి ఈ మాత్రం కొంచెం రాయడానికి ప్రయత్నం చేయండి. రాబర్ట్ బ్రౌనింగ్ ఈజ్ రెనోవ్డ్ ఫర్ హ్యావింగ్ డెవలప్డ్ అండ్ పర్ఫెక్టెడ్ ద డొమెస్టిక్ మోనోలాగ్. ఏకపాత్ర అభినయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తికి లండన్లో జన్మించడం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మై లాస్ట్ డచెస్కి సంబంధించినటువంటి పోయం చూస్తున్నంటే ఇక్కడ మీకు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. క్యారెక్టర్స్ స్పీకర్ ఉంటాడు, మోనోలాగ్ కాబట్టి స్పీకరే మొత్తం చెప్తుంటాడు. తన డచెస్ అయినటువంటి చివరి భార్య గురించి చెప్తుంటాడు. ఏ కంటెంట్లో చెప్తుంటాడు అంటే తన చివరి భార్య పిక్చర్ని చూపిస్తూ చెప్తుంటాడు. ఎవరికి చెప్తుంటాడు అంటే తనకు పెళ్లి చేసుకోబోయే కొత్త రాజ్యపు ఎంబసీ ఎవరైతే మెసెంజర్ మధ్యవర్తి వచ్చింటాడో ఆ పర్సన్కి చెప్తుంటాడు అనమాట. ద పోయం ఏం చెప్తానంటే అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్, కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్, సోషల్ స్టేటస్. ప్రతి పురుషుడి వెనుక స్త్రీ ఉండాలి, ఆ స్త్రీ అనేది కంట్రోల్లో ఉండాలనేటటువంటి భావననే ఈ లెసన్లో ఉంటుంది. అయితే ఈ లెసన్లో ఉన్నటువంటి డచెస్ ఎవరైతే చివరి భార్యని రాజు చంపేసింటాడు. రాజు చంపేసి కొత్త భార్యను చేసుకోవాలి కదా, కొత్త వైఫ్ని చేసుకోవాలి కాబట్టి వేరే రాజ్యం నుంచి మ్యారేజ్ చేసుకునే ముందల అక్కడి నుంచి ఒక ఎంబసీ మెసెంజర్ వస్తాడు అనమాట. ఆ మెసెంజర్కి చెప్తుంటాడు, నా చివరి భార్య
ఈ ఇమేజ్ ఇది ఒక పర్సన్ దీన్ని పెయింట్ చేసిండు. ఆ పర్సన్ వద్ద ఎట్లా స్మైల్ ఇస్తుందో నా వద్ద కూడా అట్లాగే స్మైల్ ఇస్తుంది. సమాజంలో ఎవరితోనైనా ఎట్లా మాట్లాడుతుందో నన్ను కూడా అట్లాగే మాట్లాడుతుంది. నన్ను ఎక్కువ ఓవర్ లవ్ చేయడం లేదు. నేను హస్బెండ్ కాబట్టి నన్ను ఎక్కువ లవ్ చేయాలి కాబట్టి చేయలేదు, అందుకోసమే చంపేసిన అనేటటువంటి కంటెంట్ చెప్తాడు. ఇక్కడ క్యారెక్టర్స్ స్పీకర్ క్యారెక్టర్స్ అంటే కింగ్ ఎవరైతే ఉంటారో అతని పేరు ఆల్ఫెన్సో 2 అనమాట. ఈ కంటెంట్ మొత్తం ఎక్కడ జరుగుతుంటుంది అంటే ఫెరోరా కింగ్డమ్లో జరుగుతుంది. ఫెరోరా కింగ్డమ్లో ఉన్నటువంటి రాజులని డ్యూక్ అంటనని పిలవడం జరుగుతుంది. ఈ డ్యూకులలో ఆల్ఫెన్సో 2 అనేటటువంటి కింగ్ తన చివరి డచెస్ అయినటువంటి లుక్రీజియా డు కాసిమెడో మెడిచి అనేటటువంటి పర్సన్ గురించి చెప్తుండనమాట. ఆ లుక్రీజియో డి కాసిమెడో మెడిచికి సంబంధించినటువంటి పిక్చర్ని ఎవరు వేసిండ్రంటే ఫ్రఫెండాల్ఫ్ అనేటటువంటి పర్సన్ వేసిండు అనమాట. ఇక ఆ చిత్రాన్ని చూపిస్తూ ఒక మెసెంజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కదా, ఆ మెసెంజర్ ఏ రాజ్యం నుంచి వచ్చిందంటే కౌంట్ అనేటటువంటి మహారాజు యొక్క మెసెంజర్. కౌంట్ దేశపు సంబంధించి కౌంట్ మహారాజు కౌంట్ కింగ్ కూతుర్ని చేసుకోవాలని ఆల్ఫెన్సో 2 అనుకుంటాడు. కాబట్టి ఆ కౌంట్ మెసెంజర్కి మన స్పీకర్ అయినటువంటి ఆల్ఫెన్సో 2 పాత్ర మోనోలాగ్గా ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్గా ఏం లేకపోతుంది, సింపుల్గా తన చివరి భార్యని చంపేసింటాడు. ఎందుకు చంపేసింటాడు? నా వద్ద అట్లానే అవుతుంది, వేరే వాళ్ళతో అట్లానే అవుతుంది, వేరే వాళ్ళని అట్లాగే చూస్తుంది, నన్ను అట్లానే చూస్తుంది, ప్రత్యేకమైన ప్రేమ లేదని పిచ్చిలేసి చంపేసింటాడు. అంతే, ఏం లేదు. ఈ లెసన్కి సంబంధించి చాలా సింపుల్గానే ఉంటుంది. ఆ మెసెంజర్ వచ్చినప్పుడు చెప్తుంటాడు, ఏం చెప్తుంటాడు, ద డ్యూక్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ద పోర్ట్రేట్ విచ్ హీ సేస్ ఈజ్ ఏ వండర్. తను ఏదో వండర్ క్రియేట్ చేసిన అనేటటువంటి అంశాన్ని చెప్తుండు. ఎవరిని ఉద్దేశించి? తన డచెస్ అయినటువంటి చివరి భార్యని ఉద్దేశించి ఫ్రఫెండాల్ఫ్ వేసినటువంటి పిక్చర్ని చూపిస్తూ ఆ మెసెంజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. తన స్మైల్ కానీ తనకు ఎమోషన్స్ కానీ అందరి వద్ద సేమ్ ఉన్నాయి, నా దగ్గర కూడా సేమ్ ఉన్నాయి, కాబట్టి తనని చంపేసిన. ఇప్పుడు కొత్తగా చేసుకునే కౌంట్ కూతురు కౌంట్ డాటర్ కూడా ఇట్లా బిహేవ్ చేయకుండా నన్నే ప్రత్యేకంగా ప్రేమించాలి, అందరికంటే ఎక్కువ ప్రేమించాలి అనేటటువంటి అంశం చెప్తాడు. ఇక్కడ 5th డ్యూక్ అయినటువంటి ఆల్ఫెన్సో 2 జెలస్గా ఫీల్ అవుతాడు. జెలస్గా ఫీల్ అయ్యి తన డచెస్ నా కోసం స్మైల్ ఇవ్వలేదు, వేరే వాళ్ళ కోసం అందరికీ స్మైల్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఏదైనా ఒక చిన్న హారం తెచ్చిస్తే ఓకే పర్లేదు బాగుంది అనేటటువంటి కంటెంట్ ఎట్లా చెప్తుంది, వేరే వాళ్ళు ఇస్తే కూడా అట్లాగే చెప్తుంది. ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపది. ఇప్పుడు రేస్ గురం సినిమాలో కూడా మీకు శృతి హాసన్ నవ్వుతున్నాను లోపల ఇట్లాంటి కంటెంట్ ఉంటాయి కదా, అటువంటి భావననే మై లాస్ట్ డచెస్ లెసన్కి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పిక్చర్ని చూపిస్తూ ఆమె అందాన్ని ఎక్కువ వర్ణించిండు అనమాట 5th డ్యూక్ ఆల్ఫెన్సో 2 స్పీకర్. ఏమేమి చెప్తుండు, నా భార్య చెంపలు ఇంత అందంగా ఉన్నాయి, ఆమె ముఖంలో ఇంత మంచి కవలికలు ఉన్నాయి, ఆమె ఐస్, ఆమె ఐబ్రోస్, ఆమె లిప్స్, ఆమె మొత్తం ఎయిర్ ఇట్లా ఇంత అందంగా ఉంది. ఆ విధంగా ఆ పిక్చర్ని గీస్తున్నప్పుడు అక్కడ ఫ్రఫెండాల్ఫ్ పెయింటర్ ముందు కూడా ఎంత నవ్వుతూ కూర్చున్నదో నా వద్ద కూడా అంతే నవ్వుతుంటుంది, వేరే పెద్ద ఫీలింగ్స్ కొత్తగా ఏం రావు అనేటటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. పాఠ్యాంశం ప్రోజ్ నుంచి ద డాల్ హౌస్ అనేటటువంటి లెసన్ చూసినట్లయితే ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రాయడం జరిగింది. ఈ లెసన్కి సంబంధించి కీవర్డ్స్తో మీకు సమ్మరీ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు న్యూజిలాండ్కు చెందినటువంటి రచయిత్రి, ఇంగ్లీష్ లిటరేచర్లో అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి. హ్యూమన్ నేచర్కి సంబంధించి, మనుషుల మనస్తత్వాలకు సంబంధించి, సామాజిక అసమానతలను ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదభావాలను ఎత్తి చూపుతూ సమాజంలో అందరూ ఈక్వల్ అనేటటువంటి భావనని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు ఈ ప్రోజ్లో కూడా. ఆమె 1888 అక్టోబర్ 14 జన్మించడం జరిగింది. అట్లాగే 1923 జనవరి 9 మరణించడం జరిగింది. షార్ట్ స్టోరీ రైటర్ అని చెప్పుకోవచ్చు. ద గార్డెన్ పార్టీ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటి 1922 రచన నుంచి ప్రజెంట్ లెసన్ ద డాల్ హౌస్ అనేటటువంటి లెసన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్కి సంబంధించినటువంటి భావజాలం ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదభావం, సామాజిక అసమానతలు అనేటటువంటి కంటెంట్ నుంచి బయటికి రావాలనేటటువంటి కంటెంట్తో డాల్ హౌస్ లెసన్కి సంబంధించి ఉంటుందన్నమాట. మీకు క్యారెక్టర్స్ ఉంటాయి ఈ లెసన్లో. క్యారెక్టర్స్ బర్నెల్స్ ఫ్యామిలీ అనేటటువంటి ఒక ఫ్యామిలీ, కెల్విస్ ఫ్యామిలీ అనేటటువంటి రెండవ ఫ్యామిలీ. వీళ్ళందరూ కూడా ఒకటే దగ్గరలో ఉన్నటువంటి ఒక గల్లీలో ఉన్నటువంటి పర్సన్లు అనమాట. బర్నెల్స్ ఫ్యామిలీ బాగా రిచ్ ఫ్యామిలీ,
కెల్విస్ ఫ్యామిలీ బాగా పూర్ ఫ్యామిలీ అనమాట. బర్నల్స్ ఫ్యామిలీలో ముగ్గురు కూతుర్లు ఉంటారు. ముగ్గురు కూతుర్లు యాంట్ బర్నల్ అనేటటువంటి పర్సన్కి ముగ్గురు కూతుర్లు, ఇసాబెల్ బర్నెల్, కెజియా బర్నెల్, లోటీ బర్నెల్ అనేటటువంటి ముగ్గురు కూతుర్లు. కెల్విస్ ఫ్యామిలీలో చాలా పూర్ ఫ్యామిలీ. కెల్విస్ ఎవరైతే మిస్టర్ కెల్వి అనేటటువంటి పర్సన్ ఉంటాడో అతను జైలు పక్షి, ఎప్పుడు జైలుకు వెళ్తుంటాడు ఏదో నేరారోపణలో దొంగతనాలు అవి చేసి. ఇంకా ఆమె కెల్విస్లో ఉండేటటువంటి భార్య ఎవరైతే ఉంటారో ఆమె చాకలి అంటే బట్టలు ఉతకడం, వాషర్ ఉమెన్గా పనిచేస్తున్నటువంటి మిస్టర్ కెల్వినేమో జైలుకి వస్తాడు, మిస్సెస్ కెల్వినేమో పని చేసుకొని బ్రతుకుతుంది అనమాట. ఇక కెల్విస్లో ఇద్దరు కూతుర్లు ఉంటారు, లిల్ కెల్వి, హెల్స్ కెల్వి అనేటటువంటి పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి కెల్విస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల మధ్యలో ఏం జరుగుతుంది అనేటటువంటిదే కంటెంట్ అనమాట. ఇది క్యారెక్టర్లకు సంబంధించి. మీకు లెసన్ టైటిల్ ద డాల్ హౌస్ అంటే ఏమర్థమైంది? బొమ్మరిల్లు. డాల్ అంటే బొమ్మ, హౌస్ అంటే ఇల్లు. డాల్ హౌస్ అంటే బొమ్మరిల్లుకు సంబంధించినటువంటిది. ఫోకసింగ్ ఆన్ థీమ్స్ ఆఫ్ సోషల్ క్లాసెస్, ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్క్లూజన్ విత్ ఇన్ ఏ స్మాల్ కమ్యూనిటీ. చిన్న చిన్న వ్యవస్థలలో ఉండేటటువంటి సోషల్ క్లాసెస్, సామాజిక అసమానతలను ఎత్తి చూపుతూ ఈ ప్రోజ్కు సంబంధించింది ఉంటుందన్నమాట. అయితే బర్నెల్స్ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి ఒక పర్సన్ హే అనేటటువంటి పర్సన్ అనమాట. ఆమెకు సంబంధించి ఆమె వాళ్ళ ఇంట్లో అద్దెకుండి కొన్నాళ్ళ తర్వాత అద్దె నుంచి విరమించుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆమె బర్నెల్స్ ఫ్యామిలీ పిల్లలకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట. డాల్ హౌస్ గిఫ్ట్ని ఇవ్వడం జరిగింది. డాల్ హౌస్ గిఫ్ట్ ఇస్తేనంటే అది అప్పుడే పెయింటింగ్ వేసి చాలా అందంగా ఉన్నటువంటి డాల్ హౌస్ అనమాట. ఆ పిల్లలు యాంట్ బెర్నెల్ పిల్లలు ఎవరైతే ఇసాబెల్ బెర్నెల్, కెజియా బెర్నెల్, లూటిస్ బెర్నెల్ వీళ్ళందరూ ఉంటారు కదా. అట్లాగే కెల్విస్ ఫ్యామిలీ పిల్లలు లిల్ కెల్వి, హెల్స్ కెల్వి అనేటటువంటి ఈ 5 పిల్లలందరూ కూడా ఒకటే స్కూల్లో చదువుతారనమాట. చదివితే ఆ డాల్ హౌస్ని చూపించడానికి యాంట్ బర్నెల్ పిల్లలు ఉత్సాహపడతారు. అందులో ఇసాబెల్ బర్నెల్ అందరికీ చెప్పాలని అనుకుంటుంది. చెప్పి అందరిని పిలుచుకొని వచ్చినా సరే ఎవరైతే కెల్విస్ ఫ్యామిలీ పిల్లల్ని ఇద్దరిని పిలవరు అనమాట. పిలవకపోతే వాళ్ళ మమ్మీని అడిగితే కూడా వద్దు అని చెప్తానమాట. కాకపోతే కెజియా బర్నెల్ వాళ్ళ కెల్విస్ ఫ్యామిలీ పిల్లల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆ యాంట్ బర్నెల్ ఎవరైతే రిచ్ పర్సన్ ఉందో ఆమె ఆ పిల్లల్ని తరిమేస్తుంది అనమాట, ఇంటికి కూడా రానియదనమాట. దీనికి సంబంధించినటువంటిదే కంటెంట్. ఇక్కడ మీకు ఆ కెల్విస్ ఫ్యామిలీ మదర్ ఏం చేస్తుంది, వాషర్ ఉమెన్గా, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు జైలు బడ్గా ఒక స్మాల్ కమ్యూనిటీగా ఉంటుంది. ఇక డాల్ హౌస్ పెయింటింగ్ వేసి అందంగా ఉండి అందరు పిల్లలు వచ్చి చూసినప్పుడు కూడా ఆ పిల్లలు కెల్విస్ ఫ్యామిలీ పిల్లలు కూడా వచ్చినప్పుడు పరాభవానికి గురవుతారనమాట. అక్కడ పరాభవానికి గురైనప్పుడు కానీ ఆ డాల్ హౌస్లో ఆ పిల్లలందరికీ, ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరికీ ఒక ల్యాంప్ అనేది అట్రాక్షన్ చేస్తుంటుంది. ఇది సమ్మరీకి సంబంధించి మీరు ఈజీగా రాయడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ఇక్కడ క్యారెక్టర్స్ని, కీవర్డ్స్ని మెయిన్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బర్నెల్స్ ఫ్యామిలీ, కెల్విస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్యారెక్టర్లని తెలుసుకొని రాయండి. తెలుగు మీడియంలో కూడా మీకు స్క్రీన్ షాట్ కావాలని అంటే తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం. ఈజీ టోకియో టూకికే రోబోట్ డాగ్ అనేటటువంటి దాని గురించి కంటెంట్ ఎక్కువ రాస్తానంటే సరిపోతుంది. ఈ అడిషనల్ రీడింగ్లో ఉన్నటువంటి ఈ లెసన్ని రాబర్ట్ స్పారో గారు రాయడం జరిగింది. రాబర్ట్ స్పారో ఈజ్ ఏ నేమ్ అసోసియేటెడ్ ద అకాడమిక్ అండ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎథిక్స్, టెక్నాలజీ అండ్ బయోఎథిక్స్. సామాజిక మనస్తత్వాలు అట్లాగే విలువలు, ఎథిక్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ పరంగా తత్వవేత్తగా ఉన్నటువంటి అకాడమిక్ రీసెర్చర్ అని చెప్పి రాబర్ట్ స్పారోకి సంబంధించినటువంటి అంశం. ఒక లైన్ రాయండి, అబౌట్ ది ఆథర్ అని. హెడ్డింగ్ ఏం పెట్టకండి, జస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. మనకు ఉన్నటువంటి టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కొత్త టెక్నాలజీ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటి కొత్త అంశాన్ని అడిషనల్ రీడింగ్లో ఈజీ టోకియో టూకికే రోబోట్ డాగ్ అంటే రోబోట్ కుక్ అని మనం తన్నవచ్చా అనేటటువంటి డిప్లొమాటిక్ కంటెంట్ని ఎంచుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు. రాబర్ట్ స్పారో ఒక ఎథిస్ట్ అంటే విలువలకు సంబంధించినటువంటి అంశాల మీద కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. మానాష్ యూనివర్సిటీ నుంచి రాసినటువంటి ఆర్టికల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ఆర్టికల్ ఈజీ టోకియో టూకికే రోబోట్ డాగ్ అంటే రోబోట్ కుక్ అని మనం తన్నొచ్చా అని డిఫరెంట్గా ట్రిక్కీ టాపిక్ అనమాట. ట్రిక్కీ టాపిక్ హౌ వీ షుడ్ ట్రీట్ రోబోట్స్. మనం రోబోట్లోనే ఎట్లా ట్రీట్ చేయాలి. మన నార్మల్ కుక్కలను అయితే మనం ప్రేమిస్తుంటాం కాబట్టి మనల్ని ఇప్పుడు పెట్ డాగ్స్ అట్లాంటివి ఉంటే మనం పెంచుకుంటాం, వాటిని ఏం తన్నం, కొన్నిసార్లు కోపం వస్తేనంటే కొడతాము, అట్లాంటివి చేస్తుంటాం. కానీ రోబోట్ డాగ్లను తన్నడం ఎట్లాంటిది చర్య అనేటటువంటి అంశం మీద
చర్చించడం జరిగింది. ఇందులో 3 కంటెంట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదటి కంటెంట్ రోబోట్ డాగ్ ఒకరి ఆస్తి లేదా మిషన్, దానిని తన్నడం ఎలా సరవుతుంది అనేటటువంటి అంశం. రెండవది ఈ మిషన్స్కి సంబంధించినటువంటి మిషనరీస్ మీద మనం తన్నడం చేత ఆ మిషనరీకి సంబంధించినటువంటి పార్టికల్స్ అన్నీ పోతాయి అనేటటువంటి రెండో అంశం. ఇంకా మూడో అంశం మనకు ఉన్నటువంటి భావోద్వేగాలను దాని మీద చూపించడం మూడో అంశం. ఇందులో కొన్నిసార్లు రోబోట్ డాగ్స్ అనేటటువంటి చిన్న చిన్నవి మన భారతదేశంలో లేవు, కానీ మిగతా దేశంలో రోబోట్ డాగ్స్ హోటల్స్లలో కానీ కొన్ని చోట్లలో గార్డెన్లలో కానీ అట్లా పెట్టుకుంటారు అనమాట. ఆ రోబోట్ డాగ్స్కి సంబంధించి అక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇరిటేషన్, కోపం మీద వస్తేనంటే రోబోట్ డాగ్ల మీద చూపించడం, తన్నడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కానీ మీకు నిజ జీవితంలో అయినా మనం నార్మల్గా ఏం చెప్తాం, ఒక రోబోట్ని తన్నడం ద్వారా మన కాళ్ళకే నొప్పి అవుతుంది. మనం తన్నడం లేదా కొట్టడం మన చేతికే ఇబ్బంది, ఎందుకంటే అదొక మిషన్, అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అదర్ వ్యక్తిది అయితేనంటే ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. అది ఒక మిషన్. మరియు ఫస్ట్ హీ టాక్స్ అబౌట్ ప్రాపర్టీ డ్యామేజ్, అది ఒక ప్రాపర్టీ కాబట్టి డ్యామేజ్ అవుతుంది. ట్రిక్కీ టాపిక్ హౌ వీ షుడ్ ట్రీట్ రోబోట్స్ అనేటటువంటి కంటెంట్లో మనకు విల్ రోబోట్స్ కెనాట్ ఫీల్ పెయిన్, ఆ రోబోట్ ఎట్లయినా పెయిన్ని అనుభవించలేవు. మనమే రాంగ్గా తీసుకొని రోబోట్లోని ఏదో మిస్బిహేవ్ అని చెప్పి దానికి మనం మెమొరీలో ఫీడ్ చేసినటువంటిది మనకు ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఏదో ఒక వర్క్ చేయకుండా అది వేరే రకంగా పనిచేస్తే మనం తన్నడం అట్లాంటి వల్ల ఆ మిషన్కి ఏం పెయిన్ ఉండదు, నీకే పెయిన్ ఉంటుంది అనేటటువంటి కంటెంట్ జనరల్గా రాసేటటువంటిదే. ఈజ్ ఇట్ ఓకే టు కిక్ ఏ రోబోట్ డాగ్ అనేటటువంటిది మీరు రాంగ్గా రైట్ అనేటటువంటి కంటెంట్ రాయకండి. జస్ట్ రోబోట్ డాగ్ని తన్నడం అది ప్రాపర్టీ ఈ కంటెంట్లో రాయాలి. ఒక మిషన్ అది మనం తయారు చేసినటువంటి వస్తువు, అదే మనిషి కాదు, మన భావోద్వేగాలని చూపించుకోవడానికి ఇట్లాంటివి అన్నమాట. ఇక పెట్ డాగ్స్, ఇట్లాంటి రోబోట్ డాగ్స్ని బయట మార్కెట్లో కొనేటప్పుడు మేల్ ఫీమేల్ రోబోట్ డాగ్స్ నిర్మాణాలను కూడా కొంటున్నారు అనమాట కొంతమంది. దానికి సంబంధించినటువంటి వాటి మీద మేల్స్ ఒక రకంగా, ఫీమేల్స్ ఒక రకంగా అట్లాంటివి ఉండడం కూడా రాంగ్ రైట్ నౌ అనేటటువంటి అంశంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఏదన్నా మనకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్, ఫీలింగ్స్ అట్లాంటివి ఉంటే రోబోట్ డాగ్స్ మీద తీర్చడం, తన్నడం, మనకున్నటువంటి ఎమోషన్లన్నీ మనకు బీబ్లేస్తానంటే రోబోట్ని కుక్కని తన్నినట్లు రోబోట్ని కూడా తన్నడం అది ఎందుకు, మిషనే కదా ఖరాబ్ అయ్యేటటువంటిది. మళ్ళీ మనకి ఇంకొకటి, మన లోపల ఉన్న ఫీలింగ్స్ ఏదైతే మన ఎక్స్ ఎవరైనా మనకు చెందినటువంటి అది లవరో మనకు చెందినటువంటి ఫ్రెండో ఎవరో వాళ్ళ మీద కోపం ఉంటే ఎక్స్ ఇట్స్ ఏ సిగ్న్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్, అదొక చెడ్డ క్యారెక్టర్ అని నువ్వు భావించి ఆ రోబోట్ డాగ్ల మీద వాటికి నేమ్స్ పెట్టి వాటిని తన్నడం కూడా డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ దిస్ విల్ మేక్ ద యాక్ట్ బాడ్లీ ఇన్ ద ఫ్యూచర్. ఇది సరైన విధానం కాదు, ఇట్స్ రాంగ్ రైట్ నౌ అనేటటువంటి అంశం రాబర్ట్ స్పారో గారు ఈజ్ ఇట్ ఓకే టు క్విక్ ఏ రోబోట్ డాగ్ అనేటటువంటి ఆర్టికల్లో రాయడం జరిగింది. మీకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. రోబోలకు నొప్పులు అనుభవించలేవు, చాలామంది ఇప్పటికీ వాటిని తప్పుగా ప్రవర్తించడం అని అనుకుంటున్నారు. స్పారో ఇలా ఎందుకు ఉండవచ్చు అనేటటువంటి కారణాల గురించి చర్చించాడు. ఆస్తి నష్టం గురించి మాట్లాడతాడు. రోబోలు తరచుగా ఎవరికైనా చెందినవి కాబట్టి రోబోట్ను తన్నడం అంటే వేరొకరి ఆస్తిని పాడు చేయడం లాంటిది. ఇప్పుడు ఎకనామికల్ ఎసెట్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఇదనమాట. రోబోట్స్ అదర్ వ్యక్తి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటిది. ఇది అడిషనల్ రీడింగ్కి సంబంధించి ఈజ్ ఇట్ ఓకే టు ఏ క్విక్ రోబోట్ డాగ్ అనేటటువంటి సమ్మరీ. మరొక పాఠ్యాంశం పోయట్రీ నుంచి ఓప్ ఈజ్ ద థింగ్ విత్ ఫీచర్స్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే ఈ లెసన్ని ఎమిలీ డికిన్సన్ గారు రాయడం జరిగింది. ఓప్ ఈజ్ ద థింగ్ విత్ ఫీచర్స్. ఓప్ అంటే నమ్మకం, థింగ్ అంటే ఏదో ఒక వస్తువు, ఆబ్జెక్ట్, విత్ ఫీచర్స్ అంటే రెక్కలు, నమ్మకమే ఒక రెక్కల వంటివి అనేటటువంటి కంటెంట్ ఈ పోయట్రీకి సంబంధించి ఎమిలీ డికిన్సన్ గారు రాయడం జరిగింది. ఈమె ఫుల్ నేమ్ ఏంటంటే ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ అని చెప్పుకోవచ్చు. అమెరికాకు చెందినటువంటి రచయిత్రి. మీరు సమ్మరీ రాసేటప్పుడు కూడా చాలా సింపుల్గా రాయడానికి ఆస్కారం ఉన్నటువంటిదే. ఇందులో ఓపు, థింగ్, ఎమిలీ డికిన్సన్ ఇటువంటి పదాలతోనే క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫీచర్స్ అనేటటువంటి ఎమిలీ డికిన్సన్ ఈ పదాలే ఉంటాయి, పెద్దగా స్పెషల్ పదాలు ఏముండవు.
ఇక్కడ ఈమె హోప్ గురించి డెప్త్గా బ్యూటీగా సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఒక పక్షి ఆకాశంలో ఎట్లా ఎగురుతుంది, తన రెక్కలు ఉన్నాయనే హోప్ నమ్మకం ఉండడం చేతనే ఎగురుతుంది. ఒక నావికుడు సముద్ర ప్రయాణంలో చేస్తున్నప్పుడు అతను ఎట్లా వెళ్తాడు, సునామీ వస్తుందో ఏదో వస్తుందో అని తెలిసినా కూడా ఎట్లా వెళ్తాడు, తనకంటూ నమ్మకం ఉంది అనేటటువంటి అంశం. ఒక సముద్రంలోనో ఎక్కడనో ఉంటే మళ్ళీ ఈదుతాం అనేటటువంటి నమ్మకం. ఇక్కడ ఫీతర్స్ రెక్కలు అంటేనంటే బర్డ్ రెక్కలు ఒక్కటే కాదు, మనిషి యొక్క నమ్మకమే రెక్కల వంటిది సక్సెస్ని రీచ్ని సంపాదించడానికి అని చెప్పి ఎమిలీ డికిన్సన్ గారు చెప్పడం జరుగుతుంది. ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ వాజ్ అన్ అమెరికన్ పోయట్, అమెరికాకు సంబంధించినటువంటి రచయిత్రి. బార్న్ ఆన్ December 10, 1830, అట్లాగే డైడ్ ఇన్ May 15, 1886 అని చెప్పుకోవచ్చు. షీ లివ్డ్ మచ్ ఆఫ్ హర్ లైఫ్ హైలీ ఇంట్రోవర్టెడ్, తన జీవితం అంతా కూడా కంప్లీట్గా ఎవరికి తెలియకుండా ఇంట్రోవర్టెడ్గా ప్రపంచానికి తెలియకుండా జీవించింది. ద ప్రజెంట్ పోయట్రీ హోప్ ఈజ్ ద థింగ్ విత్ వీతర్ విచ్ వాజ్ రిటన్ బై ఎమిలీ డికిన్సన్. తన జీవితం మొత్తం ఎవరికి కనిపించకుండా ప్రవేశీ లైఫ్లో బ్రతికిందని చెప్పుకోవచ్చు. మీకు నార్మల్గా ఎమిలీ డికిన్సన్ గారి గురించి తెలవాలంటే ఆమె తన జీవితంలో తను రాసిన రచనలు తన బ్రతుకున్నప్పుడు ప్రింట్ కాలేవు. తను చనిపోయిన తర్వాత ఆ రూమ్ని క్లీన్ చేస్తూ పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఆ పేపర్ ముక్కలు అనేది కనిపించి అదే గొప్ప పోయట్రీ ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటి సభ్యులు తర్వాతి కాలంలో 1886 తర్వాత పబ్లిష్ చేసినారు అనమాట. తనకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఏం అవైలబుల్గా ఉండవు, 1-2 ఫోటోలే ఉంటాయి, మిగతా అన్నీ కూడా పెయింటింగ్సే ఉంటాయి. ఆమె ఇట్లా ఉండేది అని చెప్పి అంత గొప్ప పోయట్, అమెరికాకు సంబంధించినటువంటి పోయట్. షార్ట్ స్టోరీలు ఎక్కువ రాసింది, అందులో బ్యూటీని వెతికింది, నేచర్ని, డెప్త్ కంటెంట్లు ఉండేటటువంటి అంశాలని ఎక్కువ వెతికిందనమాట. ఈ ప్రజెంట్ లెసన్ హోప్ ఈజ్ ద థింక్ విత్ ఫీతర్స్ అనేటటువంటిది ఒక జనరల్ టాపిక్. ఇందులో ఏ పర్సన్ ఉండడు, ఏముండదు, జస్ట్ నీకు ఉండేటటువంటి హోప్ అనేటటువంటిది రెక్కల వంటిది. అది ఎప్పుడు నీలో ఆత్మలాగా ఉంటుంది. ఏ బర్డ్ దట్ లివ్స్ ఇన్ అవర్ సోల్, మనలో ఆత్మలాగా ఉంటుంది, అది సింగింగ్ ఎప్పుడు పాడుతుంటుంది. ఆ నమ్మకం అనేటటువంటిది నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనేటటువంటి కంటెంట్గా అది చెప్తుంటుంది అనమాట. ఆ బర్డ్ ఎట్లా పాడుతుంటుంది మనలో, వర్డ్లెస్ అది అనేటటువంటిది మనలో పదాలు లేకుండా పాడుతుంటుంది అనమాట, సైలెంట్ సింగింగ్గా పాడుతుంటుంది. ద హోప్ బర్డ్ యాజ్ మేడ్ మెనీ పీపుల్స్ ఫీల్ వర్మ్ అంటే ప్రతి లోపల మనిషి ఆత్మగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతుంటారు అనేటటువంటి ఫీతర్స్ రెక్కల వంటి అనేటటువంటి అంశం చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుంది రచయిత్రి మనకంటే నమ్మకం ఉండాలి, ఒక గోల్ రీచ్ సెట్టింగ్ ఉంటేనంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, నేను చేయగలను అనేటటువంటి సంకల్పం ఉండాలనేటటువంటి కంటెంట్లో ఈ లెసన్ ఉంటుంది అనమాట. హోప్ అనేటటువంటిది తిరిగి మన నుంచి ఏదైతే రొట్టె ముక్కలను కూడా మళ్ళీ ఆశించదు, మనం పెట్టుకోవడం, మనం ఇమాజినేషన్ చేసుకోవడం, మనం సాధించగలుగుతాం అనేటటువంటి కంటెంటే మన టఫ్ టైంలో కూడా. ద పోయిమ్ సేస్ దట్ ద సౌండ్ ఆఫ్ హోప్ ఈజ్ ద స్వీటెస్ట్ వెన్ వేర్ ఫేసింగ్ ఏ టఫ్ టైం. మనం టఫ్ టైంని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా బర్డ్ నెవర్ స్టాప్ సింగింగ్, అది పాడడం ఆపదు, మన నమ్మకం అనేటటువంటిది ముందరికి తీసుకెళ్తుంది. ఒక నావికుడు సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు అంటే సునామీ అట్లా వచ్చినప్పుడు కూడా అతను మళ్ళీ ఏ నమ్మకంతో తిరిగి వస్తాడు, తనకు నేను ఈదగలను, సముద్ర ప్రయాణాన్ని అయినా నేను ఛేదించగలను అనేటటువంటి కంటెంట్తో ఉంటాడనమాట. ఇది పోయట్రీకి సంబంధించి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. పవర్ఫుల్ పోయము, ఒక మోటివేషన్గా ఉంటుంది, మనిషి యొక్క మోటివేషన్గా పవర్ఫుల్ హోప్ని ఉంచుకోవాలి. సింగింగ్ అనేటటువంటిది లోపల జరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత మనం స్ట్రాంగ్ అయ్యి ఫేసింగ్ టఫ్ టైంలో ఫేస్ చేసి మనము ముందుకు వెళ్తామనేటటువంటిది ఈ పోయట్రీకి సంబంధించి. మీరు తెలుగులో కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం. మరొక పాఠ్యాంశం ప్యాకింగ్ నుంచి కూడా మీరు సమ్మరీ వస్తుంది. ప్యాకింగ్కి సంబంధించినటువంటిది సింపుల్గానే రాయడానికి ఆస్కారం ఉంది, జస్ట్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ప్యాకింగ్ అనేటటువంటి ప్రోజ్ని జెరోమ్ అనేటటువంటి పర్సన్ రాయడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ సంబంధించినటువంటి కంటెంట్ ఏంటంటే, మీరు నార్మల్గా నిజ జీవితంలో ప్యాకింగ్ అంటే ఏంటి, మనం ఎక్కడో ప్రాంతంకి వెళ్ళాలనుకున్నప్పుడు బట్టలని సర్దుకోవడం లేదా ఏదో వస్తువుల్ని సర్దుకోవడం, అవన్నీ ప్యాకింగ్ అంటే అన్నిటినీ కలగలుపుకోవడమే ప్యాకింగ్ కదా. ఇక్కడ కూడా ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సముద్ర ప్రయాణం బోటింగ్ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ బట్టలు ఆ సముద్రంలో కావాల్సిన బోటింగ్ వెళ్ళాల్సినప్పుడు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన బ్రష్, సోపు ఇట్లాంటివి ఉంటాయి కదా. అట్లా ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం హ్యూమర్ జోనర్లో నవ్వుతూ కామెడీగా ఉండేటటువంటి లెసన్ ప్యాకింగ్ అనేటటువంటిది. జెరోమ్కు సంబంధించినటువంటిది హ్యూమారిక్ టచ్లో ఉంటుంది అనేటటువంటి అంశం. ఒక బ్రిటిష్ పోయెట్ జెరోమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ
త్రీ మ్యాన్ ఇన్ ఏ బోట్ అనేటటువంటి నావెల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింటుంది. ఆ నావెల్ నుంచే మన లెసన్ ప్యాకింగ్ అనేటటువంటి లెసన్ని తీసుకున్నారనమాట. రచయితకు సంబంధించినటువంటి కంటెంట్ ఈ మోడల్లో కొంచెం రాస్తే బ్రిటిష్ లిటరేచర్లో బాగా గొప్పగా హ్యూమారిక్ టచ్ ఉన్నటువంటి ఆథర్. అట్లాగే గ్రేట్ నావెల్ ఏదైతే ఉన్నాయో త్రీ మెన్ ఇన్ ఏ బోట్ అనేటటువంటి నావెల్ యొక్క ఆథర్ అనేటటువంటి అంశాలు రాయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ప్లే రైట్, యాజ్ ఏ ప్లే రైట్గా కూడా చాలా లిటరేచర్ చేయడం జరిగింది. నాటక రచయిత, మ్యాగజైన్ ఎడిటర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్గా ప్యాకింగ్ అనేటటువంటిది కంప్లీట్గా జోక్గానే ఉంటుంది. ఇందులో ఏం పెద్ద కంటెంట్ ఏమి ఉండదు. ఈ ఏదైతే ప్యాకింగ్ లెసన్ ఉంటుందో దీంట్లో ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరంటే జార్జ్, అట్లాగే హ్యారిస్, అట్లాగే జెరోమ్. రచయిత జెరోమ్, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జార్జ్, అట్లాగే హ్యారిస్ అనేటటువంటి 3 పర్సన్లు ఉంటారు అనమాట. ఆ 3 పర్సన్స్ కూడా ఒక బోటింగ్ వెళ్ళాలని అనుకుంటారు, బోటింగ్ ట్రిప్ వెళ్ళాలని అనుకుంటారు. వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా. అవన్నీ ఈజీని అనుకుంటారు. దే థింక్ ఇట్ విల్ బీ సింపుల్ బట్ దే కుడ్ నాట్ బీ మోర్ రాంగ్. ఆ ప్యాకింగ్ చేస్తూ మళ్ళీ తప్పులు చేస్తారు. ఒక వస్తువుని మిస్ అవుతుంటారు, మళ్ళీ ఇంకొక వస్తువుని ప్యాక్ చేసుకుంటారు. ఇంకొకసారి ఇది మిస్ అయినని మళ్ళీ రీప్యాక్ చేస్తుంటారు. ఇట్లా అన్ప్యాక్స్ అనేటటువంటివి చాలాసార్లు అవుతాయి. మళ్ళీ రీప్యాక్ చేస్తూ మళ్ళీ రాంగ్ చేస్తుంటారు అనమాట. ఇదంతా ఒక జోక్గా జార్జ్, హరీష్, అట్లాగే జెరోమ్కు సంబంధించినటువంటి వాళ్ళు ప్యాకింగ్ అనేటటువంటి వాళ్ళ డ్రెస్సులో ఏవో ఒకటి ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఐటమ్స్ పర్గెటింగ్ అవుతుంటారు. మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ రీప్యాక్ చేసుకోవడం. దీంట్లోనే వాళ్ళ బోటింగ్ ట్రిప్ అనేటటువంటిది క్యాన్సిల్ అయ్యే వరకు వస్తుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి సమ్మరీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అందులో ఏం లేకుంటుంది. సింపుల్గా వాళ్ళు ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటారు, మళ్ళీ బెటర్గా ప్యాకింగ్ చేసుకోవాలని, సిస్టమేటికల్గా చేసుకోవాలని అనుకుంటారు. దాంట్లో సోప్ ఒకసారి మర్చిపోతారు, బ్రష్ ఒకసారి మర్చిపోతారు. ఇటువంటి కంటెంట్లని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. జెరోమ్కి సంబంధించి ప్యాకింగ్ అనేది చాలా చిన్న లెసన్, మీరు ఈజీగా రాసేటటువంటి లెసన్, మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు అనమాట. రీడింగ్ వై వీ లవ్ హాలిడే, రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనేటటువంటి లెసన్ని చర్చించుకుందాం. సమ్మరీకి సంబంధించి అన్నిటికన్నా అడిషనల్ రీడింగ్లో చాలా సింపుల్గా మీ సొంత మాటల్లో రాసేటటువంటి అడిషనల్ రీడింగ్ ఇదే ఉంటుంది. అంటే ఇట్ ఓకే టు క్విక్ ఏ రోబోట్ డాగ్ అనేటటువంటిది కొంచెం, అట్లాగే కన్జ్యూమర్స్ ఆఫ్టెన్ కెనాట్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అనేటటువంటి వాటిలో కొంచెం సమాచారం ఉంటుంది. కానీ ఈ అడిషనల్ రీడింగ్ వై వీ లవ్ హాలిడే, రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనేటటువంటి దాంట్లో ఏ కంటెంట్ ఉండదు, మీ సొంత మాటల్లో అర్థమవుతుంది. నేను ఒకసారి చెప్తే ఒక 5 మినిట్స్లో అర్థమైపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ని వై వీ లవ్ హాలిడే అనేటటువంటి ట్రెడిషన్కు, మనం హాలిడేని ఎందుకు ఇష్టపడుతున్నాం అనేటటువంటి పనియేతర దినాన్ని మనం ఎందుకు ఇష్టపడుతున్నాం, ఎందుకు ప్రేమిస్తున్నాం అనేటటువంటి ఈ ఆర్టికల్ని డిమిట్రిస్ జిగాల్టస్ గారు రచించడం జరిగింది. ఒక మానవతావాదిగా సైన్స్ని జోడిస్తూ హాలిడే ట్రెడిషన్లో మనకు ఎట్లా ఉపయోగపడుతుంది నిజ జీవితంలో సైన్స్ పరంగా అనేటటువంటి అంశాలు చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ సోషల్ మనుషుల యొక్క సామాజిక స్థితులు కలిసి ఉండేటటువంటి తత్వం గురించి అంటే కొంచెం ఫిలాసఫికల్గా చెప్పినటువంటి అంశం ఈ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్లో సింపుల్గా ఏముందంటే రిలీజియస్ టాపిక్ లేదా ఏదైనా ఒక బర్త్డే పార్టీ కావచ్చు, ఏదైనా ఒక పని ఉండి హాలిడే దొరికితే పని చేస్తారు. అది నువ్వు ఉద్యోగంలోనా, ఇంటికాడ ఉన్నావు, ఇక్కడ కాకుండా హౌస్లో ఉన్నావు, అక్కడిక్కడ కాకుండా నీకు పని కాకుండా ఏదైనా పనియేతర రోజు నువ్వు హ్యాపీ డే పొందేటటువంటి ట్రెడిషన్స్ ఏవైనా ఉన్నాయో అవి థ్యాంక్స్ గివింగ్ కావచ్చు, బర్త్డేస్ కావచ్చు, రిలీజియస్ అయితేనంటే క్రిస్మస్, ఏదో మన హిందుత్వ పండుగలు ఏవైనా దసరా, దీపావళి ఇటువంటివి ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించినటువంటి వాటి గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ద ఆర్టికల్ ఆల్సో టాక్స్ అబౌట్ ద సైన్స్ బిహైండ్ దిస్ ట్రెడిషన్స్కి సంబంధించి. ఇది కంప్లీట్గా డిమిట్రిస్ జిగాల్టస్ గారు పరిశోధించినటువంటి అంశం. ప్రతి దేశంలోనూ రిలీజియస్ ఉంది. ఆ రిలీజియస్లో మనం పాటించేటటువంటి ఆచారాలు అవన్నీ కూడా మనల్ని దగ్గర చేయడం, మనుషులతో కలిసి ఉండడం, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం అనేటటువంటి అంశాల మీద ఈ ఆర్టికల్ ఉంటుంది అనమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూ ఫెస్టివల్స్ ఉంటుందంటే అక్కడ మనం నార్మల్గా 7 కర్రీస్ అనేటటువంటి దాటిని గురించి, ఈస్టర్ ఉంటేనంటే గొర్రెని కాల్చడం అటువంటివి, గ్రీస్ వంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పండుగలు వాటి గురించి చెప్పడం. ఇందులో ఈ ఆర్టికల్ అనేటటువంటిది వై వీ లవ్ హాలిడే, రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనేటటువంటి దాని గురించి ఈ ఆర్టికల్ చర్చిస్తుంది అనమాట.
ఇందులో గిఫ్టులు ఒకరికొకరు పంచుకోవడం, హాలిడే సీజన్లో మనం మాట్లాడడం, ఒకరికొకరు పండుగల్లో మనం కిడ్స్ అట్లాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ప్రేమించుకోవడం, ఇటువంటి అంశాలు చాలా దగ్గరగా ఉంటాయి అనేటటువంటి అంశం మీద ఈ ఆర్టికల్ ఉంటుంది. మీరు సింపుల్గా పండుగలు లేదంటే ట్రెడిషన్స్ ఉన్నప్పుడు, హాలిడే ఉన్నప్పుడు, పనియేతర దినం రోజు మనం అందరం హ్యాపీగా ఉంటాం. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా సరే మనము హ్యాపీగా ఉండడమే మనకు ఉండేటటువంటి మానసిక శాంతి. ఇదే ఒక సైన్స్కి సంబంధించి ఏ డాక్టరు పెట్టలేనటువంటి మందు ఇటువంటిదని. మనం హ్యాపీగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామని. హాలిడే సీజన్కు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ మనం ఎంజాయ్ చేసే మూమెంట్లు మీ సొంత మాటలు ఎట్లా అనిపిస్తే అట్లా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది పెద్ద ఆర్టికల్ ఏం కాదు, సింపుల్గానే ఉండడం జరిగింది. మీకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది, చూడండి. ఇవి ఆల్ లెసన్స్కి సంబంధించినటువంటి సమ్మరీస్ ఫ్రెండ్స్. మీరు క్వశ్చన్ని గుర్తుపట్టండి చాలు. క్వశ్చన్ని గుర్తుపట్టి పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కాస్త అబౌట్ ది ఆథర్ అని హెడ్డింగ్ పెట్టండి, సమ్మరీ అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టి మీకు తెలిసిన కంటెంట్ కొంచెమైనా రాయండి. దానికి సంబంధించి మీ సొంత మాటల్లో గుర్తొస్తే అడిషనల్ రీడింగ్లు సొంత మాటల్లో కూడా రాయండి. మిగతా సమ్మరీలకు సంబంధించి కొన్ని కీ పాయింట్స్ నేను చెప్పినటువంటివి గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గానే పాస్ అయిపోతారు. మీరేం భయపడాల్సినటువంటి పని లేదు. ఎగ్జామ్ సెంటర్లో మీరు భయపడకుండా రాసినట్టే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇంత పేషెన్స్తో చూసినారు కదా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వెళ్ళండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో పీడిఎఫ్లు ఉంటాయి చూడండి. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా లింకులు పెట్టడానికి ప్రయత్నం